ఓంకారం బిందు సంయుక్తం నిత్యం ధ్యాయంతి యోగినః కామదం మోక్షదం చైవ ఓంకారాయ నమో నమః. సదాశివసమారంభాం వ్యాస శంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్య కృతౌ వందే భగవంతౌ పునః పునః. ధ్యానమూలం గురోర్మూర్తి పూజామూలం గురోపదం మంత్రమూలం గురోర్వాక్యం మోక్షమూలం గురో కృపా. ఓం ఆప్యాయంతు మమాంగాని వాక్ ప్రాణచక్షుశ్రోత్రమథో బలమింద్రియాణి చ సర్వాణి సర్వం బ్రహ్మోపనిషదం మాహం బ్రహ్మ నిరాకుర్యాం మామా బ్రహ్మ నిరాకరోత్. అనిరాకరణం అస్తు అనిరాకరణం మే అస్తు. తదాత్మని నిరతే ఉపనిషత్సు ధర్మా తే మయి సంతు తే మయి సంతు. ఓం శాంతి శాంతి శాంతి. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. మనం ఇంతవరకు 4 వరకు చూసాం. 3, 4, 1, 2, 3, 4 అయింది. 5, 6 ఇప్పుడు చెప్పుకోవాలి. 7 గురువుగారు ఆల్రెడీ చెప్పారు. అది సోమవారం నాడు, వచ్చే సోమవారం చెప్పుకుంటాము. రేపేమో 8, 9 ఆయన క్లోజ్ చేస్తారు. అది వచ్చే మంగళవారం నాడు చేస్తాం. దాంతో ఈ మనన కార్యక్రమాలు అవుతాయి మనకి. సో వచ్చే వారం 2 క్లాసులు వరుసగా మననమునకు సహాధ్యాయులమే మనమే చేసుకుంటాం. ఈ వారం మట్టుకు రేపు ఒకరోజు ఆయన క్లోజ్ చేస్తారు. సో అక్కడ ఉన్నాం. శ్లోకం చదువుతాను, జాగ్రత్తగా వినండి. అధ అధ్యాత్మం యత్ ఏతత్ గచ్చతీవ చ మనః అనేన చ ఏతత్ ఉపస్మరతి అభీక్ష్ణగం సంకల్పః. అలా విడదీసుకుంటేనే అర్థం తెలుసుకోవడం ఈజీగా ఉంటుంది. అధాధ్యాత్మం ఏతద్గచ్చతీవ చ మనోనేనైచేతదుపస్మరత్యభీక్ష్ణగం సంకల్పః. అది దేంతో స్టార్ట్ అయింది? ఫస్ట్ వర్డ్ అధా అంటే అనంతరం, దేర్ ఆఫ్టర్, ఆఫ్టర్ దట్, ఆఫ్టర్ వాట్? ఆఫ్టర్ ది అధి దైవ upasana has been taught. We have been taught the adhidaiva upasana in the previous 2 mantras. 4th mantra ముఖ్యంగా ఏమిటి చెప్పారు అందులోని? విద్యుదుపాసన, నిమేష ఉపాసన, ఈ 2 అధిదైవములు అంటూ చెప్పారు. బ్రహ్మను మనము తెలుసుకోవడానికి, తెలియరానటువంటి బ్రహ్మను తెలుసుకోవడానికి 3 మార్గములు గలవు. ఒకటి అధిదైవము, రెండవది అధ్యాత్మము, మూడవది అధిభౌతికము. ఈ ఉపనిషత్తు అధిభౌతిక ఉపనిషత్తు గురించి మాట్లాడలే. అధిదైవము చెప్పినది, ఇప్పుడు అధ్యాత్మము చెప్తున్నారు. ఈ అధ్యాత్మము అంటే అధ్యాత్మ అంటే ఏమిటండి? ఆధ్యాత్మ జ్ఞానం అంటాం కదా. ఆధ్యాత్మ జ్ఞాన నిత్యత్వం తత్వజ్ఞానార్థదర్శనం ఏతజ్ఞానమితి ప్రోక్తం అజ్ఞానం యథతోన్యథా. భగవద్గీత. అధ్యాత్మం నేను చెప్పారు కదా రవిప్రకాష్ గారు, మైసెల్ఫ్ అన్నారు. ఆ మైసెల్ఫ్ లో ఉన్నటువంటి ఇవన్నీ కూడా దేనికి చెందినవో, ఆ ఐ ఏదో దాన్ని గురించి తెలుసుకోవడం అధ్యాత్మం. మై సెల్ఫ్, దిస్ ఇస్ మై బాడీ, మై ఫింగర్,
మై నోస్, మై కిడ్నీ, మై హార్ట్, మై బ్రెయిన్, మై ఇంటెలిజెన్స్, మై డెసిషన్, మై ఫీలింగ్, ఏమేమి చెప్పుకుంటా ఈ మై అన్నిటికీ ఎవరు ఆ మైకి కర్త? ఎవరో ఒకరు ఉంటారు. ఒక ఐ ఉంటే దాని తలక మై కదా వస్తుంది. ఆ ఐ ఏదవుతుందో అది అధ్యాత్మం. దానిని తెలుసుకోవడానికి ఈ తాలూకా మైలన్నీ మనం చెప్పుకుంటున్నాం ఏవి అది కాదని తెలుసుకొని ఆ లోపల ఉన్నటువంటి రియల్ క్యాపిటల్ అని తెలుసుకోవడమే అధ్యాత్మం. ఓకే, ద ఫస్ట్ వర్డ్ హీ యూజ్డ్ హియర్ అధ అనంతరం అంటే అధిదైవత ఉపదేశము పిదప. అధ్యాత్మం వచ్చింది ఏంటి? అధ అంటే అనంతరం, అనంతరం ఆఫ్ వాట్? అధిదైవత ఉపదేశము పిదప అధ్యాత్మం. ఒక చాప్టర్ అయిందండి, ఒక ఉపదేశం చేశాము. ఆదేశము అంటే టీచింగ్, ఉపదేశం అన్న అదే. ఇంతకుముందు చెప్పిన ఉపదేశం ఏమిటి? ఉపమ ఉపదేశం, గివింగ్ ఏ సిమిలీ అండ్ గివింగ్ యూ ఏ ఉపదేశ ఆఫ్ ఉపాసన. అంటే అది ఏమిటా ఉపమం? విద్యుత్ ఉపమానము, నిమేషము కనురెప్పపాటు ఉపమానం. కనురెప్పపాటు శరీరానికి సంబంధించినప్పటికీ కూడా అది అధిదైవికము అని ఎందుకు చెప్పాము అంటే అది టైంని ఇండికేట్ చేస్తుంది. కనురెప్పపాటు అనేది మన వలెషన్లో ఉండదు, అది దైవం మీదే ఉంటుంది కాబట్టి అది దైవం. ఇప్పుడు ఆధ్యాత్మం గురించి చెప్తున్నారు. ఆధ్యాత్మంలో ఇంచుమించు ఆ ఉపనిషత్తులో సరిపోయినట్టుగా క్షణికంగా వచ్చిపోయేటటువంటిది ఏది? ఎవరైనా చెప్పగలరా? శరీరంలో ఉన్న వాటిలో మనసు సార్. కరెక్ట్. సో చెయ్యి ఎప్పుడూ ఉంటుంది, చాలా రోజులు మనం ఉన్న కాలం ఉంటుంది, ముక్కు ఉంటుంది. సో ఆ మనసు అనేది వచ్చిపోయే లక్షణం అలాంటిది ఉంటుంది. అంటే ఆ మనసు ఉపాసనని ఇక్కడ చెప్తున్నారు. అంతకన్నా మరే దాని గురించి ఆలోచిద్దాం. ఉపాసన అంటే దగ్గరగా ఆసన ఉండడం అంటే ధ్యానించడం, అంటే తదేక దృష్టితో, ఏకాగ్ర దృష్టితో, వేరే విధమైన భావన లేకుండా ఒకే దాని మీద కాన్సన్ట్రేట్ చేయడాన్ని ఉపాసన అంటాం. ఓకే, ఆ ఉపాసన ఇక్కడ నేర్చుకుంటాం. అధ అనంతరం అధ్యాత్మం. అధ్యాత్మం అంటే ప్రత్యేగాత్మ విషయత్వం, అంటే ప్రత్యేగ్ ఆత్మ. ప్రత్యేగ్ అంటే ఏమిటి? పీఛే అంటాం కదా హిందీలో, వెనుక. దేని వెనుక? వస్తువుల వెనుక. కన్ను వెనుక మనసు, మనసు వెనుక బుద్ధి, బుద్ధి వెనుక అహంకారము, అహంకారము వెనుక ఆత్మ. ఈ ఇంద్రియాలలో ఉన్నటువంటివి ఎలా ఒక గ్రెడేషన్ ఉందో లోపల అంతఃకరణాలకు కూడా 4 లేయర్స్ ఉంటాయి. ది ఎర్లియస్ట్ లేయర్ అంటే పైనుంచి వెళుతూ ఉంటే ఫ్రమ్ outwards to within, Manasu will be the first one which is struck by the Indriya input. Next will be the Chittam. Whatever is seen in the mind, it is retained. Next will be the Vichakshana Buddhi. The next layer will be the Ahankara. That's the last one to go. The Aham Bhava, Nenu ane Bhava, is the last one to go and the first one to establish. Beyond that, the small I or the Ahankara is the Atma. Okay, now Adhyatmam te Pratyagatma Vishayatvat. Pratyagatma Vishayaha, Pratyagatmaku సంబంధించిన దానికి విషయ అంటే దానికి చెందిన. ఏ విషయం గురించి మాట్లాడుతున్నా అంటే దేనికి చెంది, అబౌట్ వాట్. విషయం ఏమిటంటే అబౌట్ అన్నమాట. విషయ ఆదేశ ఉచ్యతే. ఆదేశం అన్నా ఉపదేశం అన్నా ఒకటే, టీచింగ్ అని అర్థం. దిస్ గురుగారు ఇస్ టీచింగ్ దిస్ ఉచ్యతే చెప్తున్నారు. ఉచ్యతే ఉన్నదా దాంట్లో మన తాలూకా శ్లోకంలో? లేదే, కానీ తెచ్చుకోవాలి, అధ్యారోహం చేసుకోవాలి. అథ అధ్యాత్మం ఉచ్యతే అని ఉండాలి. ఉచ్యతే ఈజ్ ఇంప్లైడ్. అథ అధ్యాత్మం ఉచ్యతే. మై డియర్ ఫ్రెండ్, ఓ శిష్య, ఓ సౌమ్య, నీకు ఇప్పుడు అధ్యాత్మం గురించి డాష్ 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 వాట్ చెప్తున్నాను. ఉచ్యతే. You are being told about that. That uchite is implied.
సో యస్ బ్రాట్ ఇట్, భగవత్పాద తీసుకొచ్చారు ఉచ్యతేనని. యద్ ఏతత్ గచ్చతి ఇవ చ మనః, ఉపనిషత్ వాక్యం. యద్ ఏతత్ గచ్చతి ఇవ చ మనసః. గచ్చతి వెళుతున్నది. ఓకే, ఏది వెళుతున్నది? మనః వెళుతున్నది, మనస్సు వెళుతున్నది. ఎక్కడికి వెళుతున్నది? ఏతత్ గచ్చతి. వాట్ ఈస్ దట్? ఏతద్, ఏనత్, ఏతత్ అనేటటువంటివి ఈ ఉపదేశాలన్నింటిలో కూడా ఆ పరబ్రహ్మానికి చెందినవి. ఏమిటా పరబ్రహ్మము? మనం 2వ ఖండంలో నేర్చుకున్నటువంటి పరబ్రహ్మము. లేకపోతే ఇక్కడ యక్షుని రూపములో ప్రత్యక్షమై డిసపేర్ అయిపోయినటువంటి పరమాత్మ తత్వం. అదే యద్ ఏతత్ అంటే ఏది వెళుతున్నది? మనః గచ్చతి. ది సెంటెన్స్, సింపుల్ సెంటెన్స్. మనస్సు వెళ్ళుచున్నది. ఎక్కడకు వెళ్ళుచున్నది? బ్రహ్మమును గూర్చి వెళ్ళుచున్నది. ఏతద్ ఏతద్ గచ్చతి. ఏదైతే మనస్సు ఆ బ్రహ్మమును గూర్చి గచ్చతి అని ఉంది. మనసు వెళుతుందా ఎక్కడికైనా? ఏమండి రవిప్రకాష్ గారు, మనసు వెళుతుందండి ఎక్కడికైనా? వెళ్తుంది. ఎక్కడికి వెళ్తుంది? ఎలా వెళుతుంది? మనస్సు వెళ్ళడం అంటే, సపోజింగ్ ఐఎమ్ సీయింగ్ ఎ ఫ్లవర్, మై మైండ్ ఈజ్ రీచింగ్ ద ఫ్లవర్, దెన్ ఓన్లీ ఐ నో ది నాలెడ్జ్ ఆఫ్ ది ఫ్లవర్. ఐ హ్యావ్ ఎ నాలెడ్జ్ ఆఫ్ ది ఫ్లవర్. ఘట జ్ఞానము, పట జ్ఞానము, వస్తు జ్ఞానము, ప్రపంచంలో ఉన్న ఏదైనా తెలుసుకునే జ్ఞానానికి ముందు ఆ ఇంద్రియం వెళుతుంది. ఆ ఇంద్రియం తెచ్చిన ఇన్ఫర్మేషన్ వెనకాల మనస్సు కూడా వెళ్ళిపోతుంది. మనస్సు వెళ్ళడం అంటే ఇట్ రీచెస్ అవుట్ టు నో ద ఆబ్జెక్ట్. ఓకే, ఇక్కడెక్కడికి వెళుతున్నది? ఇట్ ఇస్ నాట్ రీచింగ్ అవుట్, ఇట్ ఈస్ రీచింగ్ ఇన్. గచ్చతి, ఏతద్ గచ్చతి. ఎవరో మైక్ ఓపెన్ చేసి ఉంచారు. ఏతద్ గచ్చతి అన్నారు. అంటే అందుకే భగవత్పాదులు ఏంటంటే అక్కడ చూసారు ఉపనిషత్తులో కూడా గచ్చతి ఇవా అని రాశారు. అంటే ఇట్ డజంట్ గో రియలీ యాజ్ దో గోయింగ్, వెళుతున్నది వలే. ఈ మనసు వెళుతున్నది వలే ఉన్నది. ఎక్కడికి వెళుతున్నది? బ్రహ్మము దగ్గరకు వెళుతున్నది. ఎక్కడున్నది బ్రహ్మము? ప్రత్యేగాత్మయే బ్రహ్మం. ప్రత్యేగాత్మ విషయ అన్నారు కదా. అంటే ఆ ప్రత్యేగాత్మ అయినటువంటి బ్రహ్మమును గూర్చి మనసు వెళ్ళుచున్నదా అన్నాడు. ఏతద్ గచ్చతి ఇవచ మనః. ఏతద్ బ్రహ్మ ఢౌకతే. దిస్ ఎ వెరీ కామన్ వర్డ్ ఇన్ వేదాంత. ఢౌకతే అంటే గచ్చతి. ఢౌకతీవా అంటే గచ్చతీవా. ఢౌకతే, గచ్చతే. గచ్చతే అన్నదానికి ఢౌకతే అన్నదానికి ఒకటే అర్థం. ఇవ విషయీకరోతి ఇవ. ఢౌకతే ఇవ మీన్స్ విషయీకరోతి ఇవ అంటే విషయముగా చేసుకుంటున్నది వలే. ఫ్లవర్ దగ్గర నాకు ఫ్లవర్ తెలుసుకుంటున్నాను అంటే ఫ్లవర్ దగ్గరికి నేను ఫిజికల్గా వెళ్ళక్కర్లే, దూరం నుంచి కన్నుతో చూస్తే ఆ కన్ను ద్వారా నా మనసు అక్కడికి వెళుతుంది. అక్కడికే వెళ్ళినట్లే అది. ఒక్కొక్కసారి చూడకుండా కూడా మనసు వెళుతుంది. ఆ వెళ్ళడం అంటే మనం మా గ్రాండ్ మదర్ గురించి ఆలోచించాను అనుకోండి, షీ విల్ మనసు ఢౌకతే టువర్డ్స్ మై గ్రాండ్ మదర్. గచ్చతి అనేటటువంటి మాట అన్నమాట. విషయీకరోతి ఇవ. ఈ ఏ మనస్సు యద్యే తత్ ఇది వెళ్ళుచున్నది వలె ఉన్నది. ఎక్కడకు వెళ్ళుచున్నది? బ్రహ్మమును గూర్చి వెళ్ళుచున్నది వలె. ఏతద్ బ్రహ్మడౌకతి అంటే విషయముగా చేస్తున్నది వలె ఉన్నది. ఏలయన సాధకుడు ఈ మనస్సుతో బ్రహ్మమును దగ్గరగా మరల స్మరిస్తున్నాడు. ఉపనిషత్తు ఏం చెప్తోంది? యత్ చ అంటే దేని చేత. ఓకే, ఏలనన. యచ్చ అంటే ఏలనన. అనేన మనసా మనస్సుతో. అనేన మనసా. అనేన మనస అంటే ఈ మనస్సుతో, మనసు తాలూకా ప్రమేయంతో. ఏతత్ ఏనత్ బ్రహ్మను ఉపస్మరతి అంటే స్మరిస్తున్నాడు. సమీపత స్మరతి. ఉపస్మరతి. ఉప అంటే దగ్గర. ఉపస్మరతి సమీపత స్మరతి అంటే దగ్గరగా స్మరిస్తున్నాడు. ఎలా? ఎవడు స్మరిస్తున్నాడు? సబ్జెక్ట్ ఎవడు ఇందులోని? సాధక.
అది ఇంప్లైడ్ అన్నమాట. ఇక్కడ ఎవరు స్మరిస్తున్నారు? సాధకుడు స్మరిస్తున్నాడు. ద పర్సన్ హూ ఈజ్ కాంటెంప్లేటింగ్ ఈజ్ ద వన్ హూ ఈజ్ డూయింగ్ దిస్ క్వశ్చన్. ఓకే, ఏతద్ బ్రహ్మ ఢౌకతే ఇవ విషయీకరోతి ఇవ ఏతద్ గచ్చతి ఇవ మనః అన్నదానికి ఏతత్ 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 అంటే ఈ గచ్చతి ఇవ మనః, మనసు వెళుతున్నది. ఢౌకతే ఇవ విషయీకరోతి ఇవ యచ్చ ఏలనన అనేన మనసా, ఈ మనసుతోనే ఏతత్ బ్రహ్మ ఉపస్మరతి. ఏతత్ ఏనత్ ఉపనిషత్తులో చెప్పినటువంటి బ్రహ్మను అంటే ఆత్మను. ఇక్కడ ఇది ఎంత త్వం పదార్థ ఉపనిషత్తు కదా, ఇక్కడ బ్రహ్మం అంటే ఆత్మయే. ఆత్మను దగ్గరగా మరల మరల స్మరిస్తున్నాడు. ఉపస్మరతి, సమీపత స్మరతి. ఉపస్మరతి మీన్స్ very closely he is reaching towards it. ఎందుకు? మనస్ is very nearer to the atma compared to the in the body, compared to the indriyas and other things. ఎవరు వెళుతున్నారు? సాధక స్మరతి అంటే సాధకుని మనస్సుతో, అన్నారు కదా, మనస్సుతో అన్నారు. ఎవరి మనస్సుతో? సాధకుని మనస్సుతో. అభీక్ష్ణం అనే దానికి అర్థం ఏంటంటే అగైన్ అండ్ అగైన్, మరల మరల. అభీష్ణగం అని వచ్చిందంటే మరల మరల, నాట్ ఒకసారి అలా వెళ్ళి జస్ట్ చూసి వచ్చేయడం కాదు, రిపీటెడ్లీ, కాన్స్టెంట్లీ, అగైన్ అండ్ అగైన్. సాధక అభీష్ణం భృశం. అండర్స్టాండ్, ఇట్ షుడ్ బి అండర్స్టూడ్ దట్ బ్రహ్మను విషయముగా చేసుకుని మనస్సు బ్రహ్మ దగ్గరకు మరల మరల వెళ్ళి స్మరిస్తున్నాడు. ఇంకో మాట ఉంది ఉపనిషత్తు, సంకల్ప చ అన్నది. అంటే మనసు యొక్క సంకల్పము కూడా బ్రహ్మ విషయముగా కలది. సంకల్పం ఏమిటండి? సంకల్పం అంటే రిజాల్వ్ అంటాము, డెసిషన్. ఈ రోజు నుంచి నేను డైటింగ్ చేద్దాం అనుకుంటున్నాను, నేను రోజు షుగర్ మానేస్తాను కాఫీలో. అది సంకల్పం. దట్ ఈస్ ద రిజాల్వ్. ఏమిటా రిజాల్వ్? బ్రహ్మను దగ్గరగా స్మరిస్తాను అని రిజాల్వ్ చేసుకుంది. ఎవరు రిజాల్వ్ చేసుకుంది? మనసుతో చేస్తానంది. ఎవరు చేసుకున్నారు? సాధకుడు చేసుకున్నాడు. దేనికోసం చేశాడు? బ్రహ్మ కోసం చేశాడు. అది అక్కడ ఉన్నటువంటి మంత్రంలో ఉన్న మొదటి భాగం. చూడండి ఎంత చక్కటి మంత్రము. అంటే ఏమిటి? దట్ వీ హ్యావ్ టు డూ. ఓ శిష్య, ఐఎమ్ గోయింగ్ టు టెల్ యూ నౌ అబౌట్ the adhyatma, that is about yourself, how to do the contemplation within yourself. Earlier I told you about the daiva, adi daiva. ఇప్పుడు నీకు నీలో ఉన్నటువంటి పరబ్రహ్మము ఆత్మను ఉపాసించడం గురించి చెప్తున్నాను అంటూ గురువు గారేమో ఆధ్యాత్మ విషయాన్ని అథ అంటే ఆ తరువాత, అంటే దేవతల గురించి ఉపాసన చెప్పిన తరువాత, విద్యుత్ ఉపాసన, నిమేష ఉపాసన నేర్పించిన తరువాత, అధ ఆధ్యాత్మం, ఆధ్యాత్మం ఉచ్యతే, ఆధ్యాత్మం గురించి చెప్పబడుచున్నది. యత్ ఏతత్ గచ్చతీవచ మనః అనేన చ తత్ ఉపస్మరత్. అదంతా ఉంది వెనకాల. యత్ అంటే నేర్చుకున్నాము, ఎదేతత్ అంటే ఏ ఈ మనస్సు కలదో, గచ్చతి ఇవా వెళ్ళుచున్న దాని వలె. ఎక్కడకు వెళ్ళుచున్నది? ఏతద్ బ్రహ్మ ఢౌకతే అంటే ఈ విషయీకరోతివా, బ్రహ్మ దగ్గరకు వెళ్ళుచున్నది. అంటే బ్రహ్మను విషయముగా చేసుకొని ఉపాసిస్తున్నది. ఎవరి మనసు? సాధకుని మనసు. అది అక్కడ లేదు, తెచ్చుకోవాలి మనం. ఎప్పుడు చేస్తున్నది? ఎప్పుడో ఒకసారి చేస్తుందా? లేదు. అభీష్ణం మరల మరల. వాట్ ఇట్ ఈస్ డూయింగ్ ది మనస్? ఇస్ ఇట్ ప్లేయింగ్ దేర్ ఆర్ స్లీపింగ్? నో. ఉపస్మరతి, సమీపత స్మరతి. నాట్ ఓన్లీ ద సమీప స్మరతి, సంకల్పచ ఆల్సో. ఇట్ రిజాల్వ్డ్ టు బీ ఇన్ ద బ్రహ్మన్, టు థింక్ అబౌట్ ద బ్రహ్మన్. అబౌట్ వాట్? రిజాల్వ్డ్ అబౌట్ వాట్? మనసః బ్రహ్మ విషయ. మనస్సు ద్వారా బ్రహ్మకు సంబంధించినటువంటి ఒక రిజాల్వ్ అక్కడే ఉండాలి. మనస్సు, బ్రహ్మకు మనస్సు ఉపాధి. అది ఎందుకో చూస్తాం. ఎందుకు? మన
ఉపాధికత్వాతి మనసః సంకల్ప స్మృత్యాది ప్రత్యయై అభివ్యజ్యతే బ్రహ్మ విషయీ క్రియమాణం ఇవ అన్నారు ఆయన. చూద్దాం ఎలా అంటున్నారు. ఇంతవరకు మనకు అర్థమైంది కదా. అథ అంటే అధిదైవతం చెప్పిన తరువాత అని అనంతరం మనం చెప్పుకున్నాము. ఉచ్యతే అనేది తెచ్చుకున్నాము. దేనికోసము? ప్రత్యేగాత్మ విషయము అంటే లోపల ఉన్నది. పీచే 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 స్టిల్ పీచే జాओ అండ్ వాట్ యు గెట్ అట్ ది ఎండ్ దట్ ఈస్ ద ప్రత్యేగాత్మ. ఎవ్రీథింగ్ ఎల్స్ ఈజ్ క్షేత్రం. Everything else is only a layer on the Atma. The Kshetrajna is the Sakshi or the Pratyagatma. This Upasana is not about the Kshetram, but about the Kshetrajna or the Pratyagatma. Who is that? Sarva Buddhi Pratyaya Sakshi. This is what Bhagavad Gita always tells. Always, not once. Always tells Atma Pratyagatma means सर्व बुद्धि प्रत्यय साक्षी. सर्व बुद्धि प्रत्यय సాక్షి. బుద్ధి అంటే తెలుసు, మైండ్ అండ్ ఇంటలెక్ట్. ప్రత్యయములు బుద్ధి వృత్తులు, ది అనుభవములు, బుద్ధితో చేసేవి అవన్నీ ప్రత్యయములు. ఒకటి కాదు, సర్వబుద్ధి ప్రత్యయములకు ఏదైతే ప్రతిబోధయో అంటే అన్ని బోధలకు ఏది ప్రతిబోధయో అటువంటి దాని గురించి సర్వబుద్ధి ప్రత్యయ సాక్షి అయిన ఆ క్షేత్రజ్ఞుడైన ఆ పరమాత్ముడైన అంతరతమైన అంతర్జ్యోతి అయిన ఆ ఆత్మ గురించి ఈ ఉపాసన ఇన్క్లూడ్స్ ego also. Sarvabuddhi pratyaya sakshi, I told you the final layer. First layer is the body, before that the indriyas, and then the mind, then the chitta, then the buddhi, and finally the thick layer is the ahankara and the atma. Sarvabuddhi pratyaya sakshi includes the I thought also. Negating the I thoughts and beyond the I thoughts, he is contemplating on that. Sarvabuddhi pratyaya sakshi does not exclude the ahankara. It includes the ahankara. Etad అని ఇక్కడ వచ్చింది. ఇక్కడ ఏతద్ బ్రహ్మ, ఏనద్ బ్రహ్మ, ఏతద్ బ్రహ్మ ఎందుకు అలా రాస్తారో ముందు మనం తెలుసుకున్నాం. ఏతత్ ఇది కూడా చెప్పుకున్నాము. ఏతద్ విద్యుతో విద్యుతత్వం అని చెప్పుకున్నాం కదా, అలాగా అన్నమాట. ఇక్కడ వెర్బ్ ఏమిటి? గచ్చతి అన్నారు. గచ్చతి అని రాయవచ్చు కానీ వెళ్ళదు కదా, అంచేత ఇవా పెట్టారు. గచ్చతి ఇవా. హూ గోస్? ది సాధక గోస్. విత్ వాట్? విత్ ద మైండ్, మనః. ఢౌకతే ఇవా అంటే గచ్చతి ఇవా, ఢౌకతి ఇవా అంటే ఇదేంటనమాట, బ్రహ్మను గూర్చి వెళుతోంది. బ్రహ్మ వెళ్ళడం లేదు, సెకండ్ పర్సన్. అక్కడ బ్రహ్మ is the point where it is reaching. It is the second person there. బ్రహ్మను గూర్చి బ్రహ్మ వైపు, బ్రహ్మ కొరకు అక్కడికి వెళుతున్నది. ఏంటి చేస్తుంది? విషయీకరోతి. బ్యూటిఫుల్ వర్డ్ అండి అది. విషయీకరోతి. ఆల్వేస్ యూ అండర్స్టాండ్ ద వర్డ్, యూ హ్యావ్ టు అండర్స్టాండ్. విషయీకరోతి. విషయీకరోతి మీన్స్ ఆబ్జెక్టిఫైయింగ్. నాన్ ఓమాక్ట్ గా ఉన్న బ్రహ్మను ఆబ్జెక్టిఫై చేయడానికి వెళుతుందట. వీలవుతుందా? అవదు. అందుకే ఏంటన్నారు? విషయీకరోతి ఇవా, యాజ్ దో ఆబ్జెక్టిఫైయింగ్ ద బ్రహ్మన్. ఇట్ కెనాట్ ఆబ్జెక్టిఫై ద బ్రహ్మన్. ఇట్ ఇస్ ట్రైయింగ్ టు రీచ్ ఇట్ as an object, but it is not objectifying. That means it is going in error and contemplating on that. విషయీకరోతి ఇవా అన్నారు. అందుకే భాగవత్పాదం మనః ఏతద్ గచ్చతి ఇవా అంటే విషయీకరోతి ఇవా. ఓకే. అనేన మీన్స్ విత్ దట్. అనేన మనసః. విత్ వాట్? విత్ ద మైండ్. అనేన విత్, అనేన మనసః విత్ దట్ మైండ్. ఏతత్ ఆ బ్రహ్మ. సెకండ్ కేస్. అనేన మనసా ఉపస్మరతి. సమీపతః అంటే ఇంటిమేట్లీ గోయింగ్ టువర్డ్స్ దట్. ఉపస్మరతి మీన్స్ బీయింగ్ వెరీ ఇంటిమేట్, వెరీ క్లోజ్ గా వెళ్ళడం. స్మరతి అనేటటువంటి మాట ఇక్కడ ఉన్నది. ఉపస్మరతి అని ఉపనిషత్తులో. స్మరతి
అంటే భగవత్పాదులు అక్కడ ఏంటి రాశారు, స్మరతి అని ఉన్నది అనుకోండి. స్మరతి అంటే ఈ మనస్సు వెళ్ళి ఒకసారి అక్కడికి వెళదాం, మళ్ళీ వెళితే యూ గెట్ అన్ ఐడియా అబౌట్ వాట్ వీఆర్ ట్రయింగ్ టు సీ. ఓకే, నౌ వేర్ ఇస్ దాట్? ఉపస్మరతి, స్మరిస్తున్నాడు. ఉపస్మరతి అంటే దగ్గరగా సమీపించి అక్కడ స్మరిస్తున్నాడు. అంటే స్మరతి అని ఎప్పుడైతే వచ్చిందో ఇన్ వేదవాక్యాలలో, ఇన్ మీమాంసలో, పూర్వమీమాంస, ఉత్తర మీమాంస, వీటిలో కూడా స్మరేత్ అని రాసుకోవాలట. స్మరతి మీన్స్ స్మరేత్. స్మరేత్ ఈజ్ అన్ ఇంజంక్షన్, ఇట్ ఈస్ ఎ విధివాక్య. స్మరేత్ అంటే యు హ్యావ్ టు డూ. విధివాక్యం, విధివాక్యంగా తెలుసుకోవాలి. అంటే స్మరతి, ఉపస్మరతి అంటే ఉపస్మరేత్, మే యు కాంటెంప్లేట్. దట్ ఈస్ ద ఇంజంక్షన్, దట్ ఈస్ ఎ షుడ్, దట్ ఈస్ ఎ విత్. స్మరించును, స్మరించవలెను అని అర్థం అన్నమాట. స్మరించుతున్నాడు అంటే స్మరించవలెను. జుహోతి అని అంటే జుహుయాత్ అన్నట్టుగా స్మరేత్ మీన్స్, స్మరతి మీన్స్ స్మరేత్ అంటే ఇట్ ఈస్ అన్ ఇంజంక్షన్. ఓకే, సో వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ what we have to do it. Now let us go back to the Upanishad. Okay. మనసః బ్రహ్మ విషయః. ఎందుకు? మన ఉపాధికత్వాది మనసః సంకల్ప స్మృత్యాది ప్రత్యయై. మనసు తాలూకా వృత్తులు ఏమిటండి? సంకల్పము, వికల్పము, స్మృతి, ఆది, ప్రత్యయై. అంటే మనసు హియర్ మీన్స్ అంతఃకరణ. సో సంకల్ప వికల్పములు, నిశ్చయములు, వద్దు కాదు అనుకోవడము, జ్ఞాపకం పెట్టుకోవడము, చిత్తము, ఆది అంటే ఇంకో థిక్ లేయర్ చెప్పుకున్నాం అహంకారం అని, అది అన్ని తాలూకా లక్షణములు, ప్రత్యయములు, వాటి తాలూకా మనసు తాలూకా వేరియస్ వేస్ ఆఫ్ డూయింగ్ ఇట్. ఆ ప్రత్యయములు మనసః సంకల్ప స్మృతి బుద్ధి అహంకారాది ప్రత్యయై అని అర్థం. ఏమిటి? అభివ్యజ్యతే బ్రహ్మ విషయీ క్రియమాణం ఇవ. అభివ్యజ్యతే అభివ్యక్తము చేయబడుచున్నదై, ప్రకటము చేయబడుచున్నదై. అభివ్యజ్యతే ప్రకటము చేయబడుచున్నదై. బ్రహ్మ ప్రకటము చేయబడుతుందా? బ్రహ్మ ప్రకటం చేయబడదు. చేయబడుతున్నది వలే ఇవా, బ్రహ్మ ద్వారా ప్రకటము చేయబడుచున్నదై. సంకల్పము బ్రహ్మకు ఉపలక్షణము. మనస్సునకు విషయముగా చేయబడినది వలే అన్నారనమాట. విషయముగా చేయబడదంటే బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్ ఆయన ఇచ్చారనమాట. ఇక్కడ విషయముగా చేయబడదంటే ఒక ఆయన ఉన్నారు, ఆయనేమో ఎయిర్పోర్ట్లో మాటిమాటికి తన తాలూకా పర్సులోంచి ఓ ఫోటో, పాస్పోర్ట్ ఫోటో చూసి తన నవ్వేసుకుంటున్నాడు, తనలో తనే సంతోషపడిపోతున్నాడు. ఎవరా అని మనకి డౌట్ వస్తుంది. మెల్లిగా తొంగి చూస్తే ఒక యంగ్ లేడీ బొమ్మ ఒకటి ఉన్నది. ఆయన పక్కనే కూర్చొని ఎవరండి అంటే, నాతో పెళ్ళి అవ్వబోతుందండి, నెక్స్ట్ మంత్ మాకు మ్యారేజ్ ఫిక్స్ అయింది అంటే ఏంటనమాట, ఆయన హీ జస్ట్ సీయింగ్ ద పిక్చర్ అండ్ హీ ఈజ్ నాట్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ ద పాస్పోర్ట్ ఫోటో. హీ ఈజ్ ఇమాజినింగ్ ఎవ్రీథింగ్ విత్ రిలేటెడ్ టు హెర్, all the life ahead for him, all the beautiful things he is dreaming about his married life, all that he is imagining by looking at the photograph. Likewise, this is called the upalakshana. So once he is saying the photo there is only an upalakshana for the experience that he is going to have in future with that young lady. Like that, here also the manas is with the Brahma. సంకల్ప అంటే ఈ సంకల్పం ఏమిటి? ఉపలక్షణం అన్నమాట. బ్రహ్మమును తెలుసుకోవాలనేటటువంటిదే అక్కడ సంకల్పం. ఆ సంకల్పం ఇక్కడ ముఖ్యంగా ఒకటి చెప్తున్నారు ఏంటంటే, చాలా ఇంపార్టెంట్ వాక్యము, అందరం నోట్ చేసుకుంటాము. ఆ సంకల్పం ఏమిటంటే, రాస్తున్నాను చూడండి, అచింతనమేవ. ఉపనిషద్వాక్యమే ఇది. బ్రహ్మచింతనం.
చింతనం. ఓకే, అధ్యానమేవ బ్రహ్మధ్యానం. ఏమిటండి అర్థమైంది మూర్తి గారు? అచింతనమేవ బ్రహ్మచింతనం. ఏ చింతన లేకుండా ఉండడమే బ్రహ్మచింతనం. అదే అధ్యానమేవ, ఓ నాకు మా అబ్బాయి వస్తాడా లేదా, లేకపోతే వాడి పెళ్ళి అవుతుందా లేదా, లేకపోతే నేను నా ప్రాపర్టీ కొందాం అనుకున్నాను అది వస్తుందా లేదా, ఈ ధ్యానం ఉండకుండా ఉండడమే బ్రహ్మధ్యానం. అధ్యానమేవ బ్రహ్మధ్యానం, అచింతనమేవ బ్రహ్మచింతనం. మనసులో మరి ఏ రకమైన చింతన, ఆలోచన, ధ్యాస అంటే ధ్యానమునకు ఏదైతే ఆబ్జెక్ట్ అవుతుందో అది ధ్యాస. వాడికి ఎప్పుడు అదేనండి ధ్యాస. వాడికి ఎప్పుడు మొబైల్ ఫోన్ అనండి ధ్యాస. అంటే మొబైల్ ఫోన్ ధ్యానిస్తున్నాడు అన్నమాట. అంటే ఈజ్ నాట్ డూయింగ్ ఎనీథింగ్ అదర్ దెన్ దట్. అది అధ్యానమేవ బ్రహ్మధ్యానం, అచింతనమేవ బ్రహ్మచింతనం. Two beautiful golden dictums of Upanishads. How can we reach Brahman? By achintanameva brahmachintanam, adhyanameva brahmadhyanam. అది చెప్పారు. ఓకే, సో ఈ పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఎగ్జాంపుల్, దీనికేమో ఎగ్జాంపుల్ తీసుకున్నాం. మనం ఈశావాస్యంలో కూడా చదువుకున్నాం. హిరణ్మయేన పాత్రేణ సత్యస్యాపి హితం ముఖం తత్వం పోషణపావృణు సత్యధర్మాయ దృష్టయే అంటారు. అక్కడేమిటి, ఆ సత్యము, ఆ సోకాల్డ్ పరబ్రహ్మం ఈస్ కవర్డ్ బై ఎ డాజ్లింగ్ cover. What is that cover? Hiranmayena patrena. The whole Namarupa is the dazzling cover. Just like the avarana of tamas is a cover which is very dark and dense and tamas. This is a dazzling cover. We are all covered by this dazzling cover of Nama and Rupa. Hiranmayena patrena, I am clouded by the names and forms, which is very dazzling. Kindly remove the concept of name and form from me. Let me see your reality. That is the prarthana. Hiranmayena patrena satyasya apihutam mukham tatvam poshan apavrunu. Oh, dear illuminator, remove that Namarupa concept in me. Satya Dharmaya Drishtaye, because I am Satya Dharma. I am towards the path of you, and please help me in removing the dazzling cover of Namarupa. You understand here? మనందరికీ కూడా ఈ నామరూపములు ఎంత డాజ్లింగ్ గా ఉంటాయో. ద మొమెంట్ కొన్ని పేర్లు, కొన్ని వస్తువుల పేర్లు, కొన్ని రూపాలు, కొందరిని, కొన్ని విషయాలని అనుకునేసరికల్లా ఎంత అట్రాక్ట్ అయిపోతాం అంటే వాటి మీదే పడిపోతాం. అదే అక్కడ హిరణ్మయమైన పాత్ర అనడంలో. అంతేగాని ఒక మూకుడు బోలించేశారు పరబ్రహ్మ మీద, ఆ మూకుడు తీసి పక్కన పెట్టి అలాంటివి చెప్పుకోకూడదు. ఓకే, సో దట్స్ ద లిటిల్ డైగ్రెస్, డజంట్ మ్యాటర్. ఇంపార్టెంట్ దట్ వి లెర్న్డ్ దట్ ఆల్సో. సో హియర్ ఇక్కడ ఈ ఉపాసన అనడంలో ఏం చేస్తున్నాడు? హీ ఈజ్ లుకింగ్ ఎట్ అ పాస్పోర్ట్ సైజ్ ఫోటో అండ్ ఇమాజినింగ్ ఆల్ ద బ్యూటిఫుల్ లైఫ్ హెడ్ విత్ హిమ్. Likewise here also with the manas, he is making sankalpa and imagining the highest Brahman. ఉపాసన అంటే ఏం చెప్పుకున్నాము? ఒక చిన్న పసుపు వినాయకుడిలో ఆ పరబ్రహ్మను ఉపాసించుకుంటున్నాం. అలాగే ఈ మనస్సు తన సంకల్పంలో పరబ్రహ్మతత్వాన్ని ఊహిస్తోంది. అదే సంకల్పము. సంకల్పము పరబ్రహ్మకు ఉపలక్షణము అని రాశారు కదా భగవత్పాదులు. ఆ ఉపలక్షణం అంటే అది. త్రూ దిస్ యు వాంట్ టు గెట్ దట్. మనిషి చూడండి ఎంత స్వార్థపరుడో, చిన్న పూజ చేసి పెద్ద బ్రహ్మాన్ని కొట్టేద్దాం అనుకుంటాడు. అదే మన తాలూకా లైఫ్ అంతా కూడా. వీ వాంట్ టు డూ వెరీ సింపుల్ వర్షిప్ విత్ పసుపు వినాయక అండ్ వీ వాంట్ టు గెట్ ద బ్రహ్మన్ బిఫోర్ అవర్ హ్యాండ్. ఇదే రత్న సింహాసనం అనుకో, ఇదే చామరం అనుకో, ఇదే బంగారు హారత్ అనుకో, ఏవో చెప్తూ ఉంటాం. వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఓకే, సంకల్ప, the resolve or the decision, a firm thought, manasah brahma vishayaha. The mind
abides in the Brahma. What is Brahma? Brahma is nothing but being. B-E-I-N-G, being is Brahma. The manas is focused on the being. What is this here, being? Now I say, I am. This is upasana. I am doctor, gone. Again, I brought Namarupa into picture. I am father, gone. I am old, gone. So if you like that, you go on deleting all the other so and so, so and so, so and so. 20 pages are there before after this I am for me. All the 20 pages are null and void. This I am is the permanent. If I know that I am and nothing else, that is the realization. Anything else I add to the I am is again a pitfall of the dazzling Hiranmaya Patra. That Hiranmaya Patra is so dazzling, I am attached to the Patra. Getting detached from that Hiranmaya Patra is realizing the I am. Okay? Now, what is the Sankalpa? The Sankalpa is the Brahma Bhava Sankalpa. Brahma Vishaya Sankalpa. Etad Brahma, the mind is the Upadhi for the Brahman. What is Upadhi? This is a very important concept that all of us should learn. Brahma Manasuku Upadhi. Brahmaku Manasu Upadhi and రాశారు. ఉపాధి అంటే ఏమిటండి? చెప్పండి సార్, ఎవరో ఒకరు. అంటే ఒక శరీరం లాంటిది, ఆధారం. ఇంకా చెప్పండి. ఒక దేహము ఆధారము. దేహమే కాదండి, మీడియం ఆఫ్ ఎక్స్ప్రెషన్, అభివ్యక్తీకరణ ఒక వస్తువు అన్నమాట. ఏదైనా అభివ్యక్తము కావడానికి ఎదురుగుండా ఏదైనా ఉంటే అది సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఎలక్ట్రిసిటీ. కెన్ యూ సీ ఎలక్ట్రిసిటీ, రవి ప్రకాష్ గారు? Can you see it? No. Suppose I show you a fan which is running, a running fan. Can you see that electricity is functioning? Yeah, the expression. Yes. This is the medium for electricity. Medium of expression for electricity is a running fan, a fan in action. Can I say fan is running? Can I say electricity is running? Can I say that? Is electricity running? No. Electricity cannot run. Electricity fans the fan and fan runs. So, Atma is the electricity, body is the fan, Upadhi or Sarma here. So-called Sarma. Because I am no more interested in identifying myself as Sharma. That's why I put within quotes. Okay. Atma and Sharma. And then this Atma, Upadhi for the Atma is the Sharma, and Sharma is now talking. Is the Atma talking? No, with the Atma Shakti, the Sharma is talking. Okay? So the Chaitanya is not affected by what is happening to the Upadhi. The Upadhi will have several changes happening, and those changes are not the changes of the Chaitanya. Okay, Upadhi means, always understand, it is a medium of expression. Now, what Upanishad is saying is, Manasaha Brahmake Upadhi. Ante entamata, the Brahman can express itself only to the mind or through the body, through the Indriya. How can, మనం చెప్పుకున్నాం సీరియల్ బల్బ్స్ ఉంటాయి, ఎక్కడ బల్బ్ ఉందో అక్కడే చిత్తు ప్రకాశిస్తుంది, మిగతా చోట ప్రకాశించదు. ఎక్కడ వస్తువు ఉన్నదో అక్కడే ఎలక్ట్రిసిటీ తెలుస్తుంది. గోడ ముట్టుకుంటే ఎలక్ట్రిసిటీ తెలియదు, ఫ్యాన్ వేస్తే తెలుస్తుంది, లైట్ వేస్తే తెలుస్తుంది. ఎక్కడ దానికి ఎక్స్ప్రెషన్కి వీలైనటువంటి మెటీరియల్ ఉన్నదో, మీడియం ఉన్నదో అక్కడే ఆ లోపల ఉన్నటువంటి తత్వాన్ని గ్రహించగలము. అటువంటి వస్తువులు ఉపాధి ఆర్ మీడియం ఆఫ్ ఎక్స్ప్రెషన్. Okay. So with this electricity example, probably you should understand what is Upadhi. Why we are called Upadhi? Because we are the medium of expression of the Chaitanya. We means even tiny ant
టు ద హిరణ్యగర్భ బ్రహ్మ. ఎవ్రీబడి ఈజ్ అన్ ఉపాధి ఫర్ ద పరబ్రహ్మ. అందువల్లే సమష్టిలోనేమో హిరణ్య గర్భతత్వము, విరాట్ తత్వము అవన్నీ వాటికి పేర్లు పెట్టి ఉపాధులుగా చెప్తాం. మన దగ్గర నుంచి చిన్న యా బ్రహ్మాది పిపీలికాంత తనుషు ప్రోతా జగత్ సాక్షిణి అన్నారు మనీషా పంచకంలో. ఆ విధంగా మనము బ్రహ్మ ఉపాధి అంటే ఉపాధి అంటే నేర్చుకున్నాం ఇప్పుడు, అందుకని అక్కడికి వెళ్ళాం. మళ్ళీ ఇక్కడికి వచ్చేద్దాం. ఓకే, సో బ్రహ్మ విషయీక్రియమాణం ఇవ మన ఉపాధికత్వాతి అన్నారు. మనసః బ్రహ్మ విషయ సంకల్ప. మనసుతో బ్రహ్మ విషయం గురించి సంకల్పించుకుంది. రిజాల్వ్డ్ దట్ ఈ వాంటెడ్ టు through the manas it touches the pratyagatma and the big brahma is contemplated there. Mana upadhikatvat hi manasaha. What is that manas? We have to define that. Sankalpa, smriti, adi, etc., etc. The 4 layers. Mana, mano, buddhi, ahankara, chitta. Mano, buddhi, ahankara, chitta, ninaham. I am not that at all. That's the Parabrahma. అభివ్యజ్యతే, అభివ్యక్తం అవుతున్నది అంటే ప్రకటన చేయబడినది. బ్రహ్మ విషయీక్రియమాణం ఇవ, యాజ్ దో ఆబ్జెక్టిఫైడ్ బై ద మైండ్. మైండ్ కెనాట్ ఆబ్జెక్టిఫై ద బ్రహ్మన్, యాజ్ దో ఆబ్జెక్టిఫైడ్ బ్రహ్మ. అతః సహ ఏషః బ్రహ్మణః అధ్యాత్మ ఆదేశః. ఇందువలన ఇయది అంటే ఏషః బ్రహ్మణః సకల బుద్ధి ప్రత్యయ సాక్షి. పట్టుకొచ్చిస్తారు. బ్రహ్మణః అన్నప్పుడు సకల బుద్ధి ప్రత్యయ సాక్షి. బ్రహ్మణః బ్రహ్మ యొక్క ఆధ్యాత్మమునకు చెందిన ఉపదేశము. సహా అందువలన ఏషః ఇయది. ఏషః అంటే ఈ సకల బుద్ధి ప్రత్యయ సాక్షి అయిన బ్రహ్మణః బ్రహ్మ యొక్క ఆధ్యాత్మాదేశ, ఆధ్యాత్మమునకు చెందిన ఉపదేశం. అయిందా? ఒకసారి మళ్ళీ వెనక్కి మంత్రాన్ని చూద్దాం. అక్కడితో అయిపోయింది మంత్రం. మిగతా ఏం చెప్తున్నారు? జస్ట్ టెల్లింగ్ సంథింగ్ మోర్ దెన్ వాట్ ఈస్ ఇన్ ద మంత్ర. విల్ సీ దట్ వాట్ హీస్ గోయింగ్ టు సే అబౌట్ దట్ మంత్ర. ఓకే, అధ తరువాత అధ్యాత్మం మన శరీరములో ఉన్న ప్రత్యేగాత్మకు సంబంధించిన విషయంపై ఉచ్యతే లేదక్కడ తెచ్చుకున్నాము. యత్ మనస్సు, ఏతత్ దేని గురించి, గచ్చతి ఇవ వెళుతున్నది వలె, మన అనేన మనస్సు చేత, చ ఏతత్ బ్రహ్మ ఉపస్మరతి దగ్గరగా సమీపించబడుతున్నది. ఎప్పుడు అభీష్ణగం చాలాసార్లు, మాటిమాటికి, ఎల్లప్పుడు. చ సంకల్ప also made a resolve. That's all the mantra. So we have understood every word of the mantra with the help of our great Guruji. Everything he has explained. అంచేత ఇదేనయ్యా బ్రహ్మ యొక్క ఆధ్యాత్మమునకు చెందిన ఉపదేశము. ఏం ఉపదేశం? ఏమిటి తెలిసింది? మనసుతో ప్రత్యేగాత్మ అయిన బ్రహ్మను చక్కగా సంభావించుకో. అటుపక్క మనసు వెళ్ళాలి అంటే ఎటుపక్క వెళ్ళకూడదు, పైవైపు వెళ్ళకూడదు, ఓన్లీ బ్రహ్మ వైపే వెళ్ళాలి. ఏదైనా ఉపాసన అంటే ఏమిటి? అదే ధ్యానముగా పెట్టుకోవడం ఉపాసన. అంటే ఏంటి? మనసు బ్రహ్మనే ధ్యానిస్తే, అంటే లోపల ఉన్న ప్రత్యేగాత్మ పక్కనే దగ్గరగా ఉండి దానినే ధ్యానిస్తూ ఉండడము ఉపాసన. అప్పుడేమిటి చెప్పుకున్నాం మనము? అచింతనం బ్రహ్మచింతనం, అధ్యానం బ్రహ్మధ్యానం అనేటటువంటి. అచింతనమేవ బ్రహ్మచింతనం, అధ్యానమేవ బ్రహ్మధ్యానం. వేరు ఏ దానిని ధ్యానించకుండా ఉండడము, వేరు ఏ విషయమును చింతించకుండా ఉండటమే బ్రహ్మచింతనము. అదే బ్రహ్మ ఉపాసన, అదే బ్రహ్మ ధ్యానం. సరేనండి, ఇంకా ఈయన మళ్ళీ ఒకసారి కన్క్లూడ్ చేస్తున్నారు. ఏమిటేమిటి? ఆ 4వ మంత్రాన్ని, ఈ 5వ మంత్రాన్ని. విద్యుత్ నిమేషణవత్ అధిదైవతం ధృత ప్రకాశన ధర్మి. ఏం బ్యూటిఫుల్ వర్డ్స్ వేస్తారు చెప్పండి. ఉపనిషత్తులో లేని మనకి ఎందుకండి ఆయన బోధించారు?
కూర్చోబెట్టి మన అందరికీ తెలియాలి అని ఆయనకి పాపం అంత తపన అన్నమాట. లేకపోతే ఎవరికి తెలుస్తాయి ఇందులో ఇలాంటివన్నీ ఉన్నాయని. చూడండి, ఓకే, ఇక్కడ ఒక చిన్న కథ. ఒక స్వామీజీ ఏమో హిమాలయాల్లో తిరుగుతున్నారు. దాంతో ఆయనతో పాటు ఇంకొక స్వామీజీ వెళ్తున్నారు. ఆ స్వామీజీ మొదట చెప్పిన స్వామీజీ ఏమో రెండో స్వామీజీతో అక్కడ చిన్న వాటర్ అలా ఫ్లో అవుతుంది. చిన్న బ్రూక్, BROOK, బ్రూక్ అంటే ఏమిటి? ఒక చిన్న పాయ, నీటి పాయ పారుతుంది. మీద నుంచి నీరు పడుతుంది, అది కొండ నుంచి అది చిన్న పాయగా అక్కడ పారుతుంటా ఆయన చూసి మొదట చెప్పిన స్వామి ఆయన అన్నారు, సింధు బహరహాయ్. ఏంటండి రవి ప్రకాష్ గారు? సింధు బహరహాయ్ అంటే సముద్రము ప్రవహించుచున్నది. సింధు బహరహాయ్. ఈ పక్క స్వామీజీ అడిగారు, అదేమిటండి ఇక్కడ సింధు, ఇక్కడ సింధు లేదు, ఇక్కడ సముద్రం ఎక్కడండి? ఈ కొండల్లో హిమాలయాల్లో అంటే మళ్ళీ దాన్ని చూపించి సింధు బహరహాయ్ అంటే ఈ స్వామీజీ గాత్రం చూస్తే ఇంకా అర్థం కాలేదా అన్నట్టు చూశారట మొదట ఆయన. అప్పుడు ఎస్ సింధు బహరహాయ్. వాట్ ఈస్ ఇట్? ఎవ్రీ వాటర్ ఇస్ సింధు, ఏక్ బిందు మే సింధు హై, ఏక్ బిందు మే సింధు హై నా. ఒక్కొక్క బిందువే సింధు కదా, సింధు అంటూ వేరే లేదు. బిందుకి సింధుకి ఏమిటి వ్యత్యాసం? ఆ స్వామీజీలో ఈ చిన్న పాయ సముద్రమే, సముద్రం అన్నది వేరే లేదు, ఇదే అదే అదే ఇది అనే భావన అక్కడ చెప్తున్నారు. ఈ ఉపాసన భావనలో కూడా చిన్న దానిని చూసి పెద్ద దానిని భావించడానికి ఇది ఒక మంచి ఉదాహరణ. ఒక చిన్న వాటర్, అందుకే చూడండి, గంగే యమునే గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరి అవన్నీ చదివేసి ఇదంతే ఇదే ఆ జలము అంటున్నారు. అంటే ఏంటన్నమాట, ఈ చిన్న వాటర్ని చూసి ఆ సింధు లేకపోతే ఆ వాహిని, ఆ గంగా ప్రవాహము అంటూ ఉపాసిస్తున్నారు. సో అది ఉపాసన. ఉపాసనలో చిన్న విషయం ఉంటుంది, కానీ భావించేది, సంకల్పించేది చాలా పెద్దది అయి ఉంటుంది, చాలా ఉన్నతమైనది అయి ఉంటుంది. Every thought is called a pratyaya. Here the pratyaya should be not about anything else, only about the Brahma thought. Okay, what is the pratyaya here? No pratyaya for Ravi Prakash garu, no pratyaya for Jain Bharati meeting, no pratyaya, no vritti, no thought of rose, food, shelter, this, that, tomorrow's class of the students, nothing. Only concentration is the pratyaya of the Brahma. ఎప్పుడు అభీష్ణగం, మరల నాట్ సకృత్. సకృత్ అంటే ఒక్కసారి, అభీష్ణగం అంటే అగైన్ అండ్ అగైన్, కాన్స్టెంట్లీ. ఓకే, ఇది. సో ఇక్కడ గురుగారు ఏం రాశారు? కదిలే నీటిలో సూర్యుడు వలె అన్నారు. అంటే ఏమిటండి? కదిలో నీటిలో సూర్యుడి వలె మనసును ఒక విషయముగా చేయబడిందని గురుగారు కదిలే నీటిలో సూర్యుడు వలె. ఏమిటి చేస్తున్నారు? ఈయన నీరు చూస్తున్నారు. ఒక ఆయన నీళ్లు కదులుతున్నాయి, సూర్యుడి ప్రతిబింబం అందులో కదులుతున్నది. ఈ సూర్యుని పట్టుకోవాలనుకుంటున్నాడు ఆయన. ఆ కదిలే నీటిలో సూర్యుడు కరెక్ట్ గా కనబడాలంటే ఏం చేయాలి? నీళ్లు కదలకుండా ఉండాలి. నీళ్లు కదలకుండా ఉండాలంటే నిశ్చలమైన మనస్సుతోనే ఆ ప్రతిబింబం. ఆ సూర్యుని పట్టుకోగలడా? ఈయన ఎప్పటికైనాను పట్టుకోడు, కానీ సూర్యుని ఇక్కడే పట్టుకుంటాడు, ఈ నీళ్లలో పట్టుకుంటాడు. అంటే ఈ ఉపాసన ద్వారా ఆ సూర్యుడిని పట్టుకుంటాడు. ఎప్పుడు పట్టుకుంటాడు? ఆ కదిలో నీరు కదలకుండా ఉన్నప్పుడు పట్టుకుంటాడు, అది కల్మషముగా లేనప్పుడు పట్టుకుంటాడు. నిష్కషాయ నిశ్చల జలం ఉంటే దాంట్లో పట్టుకుంటాడు. అదే అక్కడ చెప్పారన్నమాట. అది మనసు నిష్కషాయంగా నిశ్చలంగా ఉంటే పరమాత్మను ధ్యానించనవచ్చు, ఆ పరబ్రహ్మను ఇక్కడ ఉపాసించనవచ్చు. ఓకే, విద్యున్నిమేషణవత్ అధిదైవతం. అధిదైవత ఉపాసనలు రెండు చెప్పున్నారయ్యా. విద్యుత్ నిమేషణవత్, విద్యుత్ ఉపాసన, నిమేష ఉపాసన. నిమేషణ అంటే కనురెప్ప పాటు వేయడం తెలుసుకున్నాం కదా, అది. ఓకే, ఈ రెండు ఎలాంటివి? అవి రెండును ధృత ప్రకాశన ధర్మి. ప్రకాశన మీ అందరికీ తెలుసు, ప్రకాశన అంటే కాంతివంతంగా ఉంటుంది. ప్రకాశన ధర్మము, ధర్మ అంటే దాని తాలూకా లక్షణం, ధర్మము.
ఉప్పు తాలూకా ధర్మము ఉప్పగా ఉండడం, అగ్ని తాలూకా ధర్మము వేడిగా ఉండడం. ఓకే, మన తాలూకా ధర్మము మంచిగా ఉండడం, ఉండాలి, అది ధర్మం. ఈ ధర్మము ఇక్కడ ఏమి ధర్మము? ఆ రెండిటికి ధృత ప్రకాశన ధర్మి అన్నారు భగవత్పాద. ధృతం అనేదానికి అర్థం ఏంటంటే వెరీ క్విక్, ఇన్స్టంటేనియస్, ఇలా వచ్చి అలా పోవడం, అది ధృతం. ప్రకాశనము, దట్ ఈస్ లైక్ ద లైట్నింగ్. అక్కడ ఏం చెప్పారు? లైట్నింగ్, విద్యుత్. విద్యుత్ ధృతము, విద్యుత్ ప్రకాశనము. నిమేషణము, కన్ను పడడం అనేది ఒక సెకండ్, ఇలా పడుతుంది, రెప్ప పడుతుంది, ప్రకాశనం ఉంటుంది, పోతుంది. కన్ను తెరిస్తే ప్రకాశం, కన్ను మూస్తే చీకటి. విద్యున్నిమేషణవత్ అధిదైవతం ధృత ప్రకాశన, ఒత్తులేదు, ధృత ప్రకాశన ధర్మి. ధర్మి ఈజ్ ద ప్రాపర్టీ ఆఫ్ అగ్ని ఈజ్ టు బర్న్. Supposing I put my hand on a hot pan, how much time it will take the Agni Dharma to burn my hand? How much time it will take? Fraction of a second. And that's it, Dhruta. Instantaneous. Okay? Instantaneous ga jarugutundi. Alage, supposing you wanted to see a book yesterday, how much time it took for you to recognize the book? వెంటనే ధృత. So every experience, it may be, for example, you are shown through the telescope a mountain peak, and how much time it will take for you to see the mountain peak? No time, immediately, because distance is no matter for the mind to reach it. సో ధృత ప్రకాశన ధర్మం అనేటటువంటిది మనకు తెలిసినటువంటిదే. ఇక్కడ విద్యుత్తు, నిమేషణం అనే ఉపాసనలో చెప్పారు. అదే ధర్మాలు మనసుకు కూడా ఉన్నాయి. మనసు వెళ్ళినంత వేగంగా ఏది వెళ్ళలేదని మనకు తెలుసు. అది అధిదైవతంలో. సరే, అధ్యాత్మంలో ఏమిటండి అన్నారు. గురుగారు ఏం చెప్తున్నారు? మనః ప్రత్యయ సమకాల అభివ్యక్తి ధర్మిటాయి. ఇందాక వాటికి ధృత ప్రకాశన ధర్మి ఎక్కడున్నది? ధృతము ఇన్స్టంటేనియస్, ప్రకాశనము దట్ ఈస్ ది గ్లో దేర్, అండ్ ధర్మి ఈస్ ద ప్రాపర్. ఓకే, దట్ ఈస్ ఇన్ ద అధిదైవత. ఇన్ ద అధ్యాత్మ, always when you compare a thing with the other, we take one dharma and compare. Not that the entire thing, all the dharmas of that, if they are there in this, then we don't say it is comparison. Okay, I'll go to the whiteboard once again. For example, suppose oka vastu unnadi A, దీన్ని బితో కంపేర్ చేస్తాం. దీనిలో 10 ధర్మములు ఉన్నవి. ఆ 10 ధర్మములు దీనిలో కూడా ఉన్నవనుకోండి, అప్పుడు కంపారిజన్ ఏమిటి? ఐడెంటిటీ ఇది కదా. ఇట్ ఇస్ నాట్ కంపారిజన్, ఇట్ ఈస్ ఐడెంటికలీ ఈక్వల్ టు. ఇఫ్ ఆల్ ద 10 attributes of A are also seen in the 10 attributes, if there are no other attributes other than the 10 here, no more in the B also, then A is identical to B. Then there is no upamana there. Upamana is only 1 or 2 dharmas you take and compare. So here is a upamana upadesha. This is not an ordinary upadesha. Upamana upadesha. A upadesha or a teaching using a simile or an example. Upamana upadesha. ఇక్కడ వచ్చిన ఉపమానం చెప్పుకుందాం. ముఖం చంద్రం చంద్ర ఇవ అన్నారు కాళిదాస్ ఎక్కడ. ఓకే, అంటే ఆమె ముఖము చంద్రుని వలన ఉన్నది. ఏమిటంటే అర్థమైంది దీని వలన జయ గారు? కంపారిజన్ ఏంటంటే చంద్రుడితో ఆవిడ మొహాన్ని కంపేర్ చేస్తాను. అవును, ఏమిటి కంపారిజన్ ఇద్దరికి? చంద్రుడిలో ఎన్నో లోతులు ఉన్నాయి, మచ్చ ఉన్నది. అమ్మాయి ముఖమే మచ్చ ఉన్నదా? చంద్రుడిలో రోజు మచ్చ చూస్తాం, ఆ మచ్చ ఈమె బుగ్గ మీద లెఫ్ట్ రైట్ మచ్చ ఉన్నదని అర్థమా? అవునండి, కాదు కదా. ఆవిడ రౌండ్ గా చంద్రుడి మిమ్మల్ని ఈవిడ కూడా సర్కిల్ గీసినట్టు మొహం ఉందని అర్థమా? అది కాదు. చంద్రుడిని చల్లగా ఉన్నట్టు, చంద్రుడు కాంతివంతంగా చల్లగా ఆహ్లాదకరంగా ఉంటాడు. ఈమె కూడా ఈమె చూస్తున్న చాలు ఆహ్లాదకరంగా ఉంటుంది. ఎవరికి? టు యువర్ బిలవ్డ్. ఆమె ఎవరు ప్రేమించారో, ఆమె ఎంత తా మునిగినది గంగ, వలచినది రంభ అన్నారు మన వాళ్ళు. ఎవరైతే ఆమెను కోరుకుంటున్నారో ఆమె ఆహ్లాదకరంగానే ఉంటుంది. ఆమె ఎలా ఉన్నా ఆహ్లాదకరంగా ఉంటుంది.
అవిజ్ఞాతే పరే తత్వే శాస్త్రాధీతిస్తు నిష్ఫల, విజ్ఞాతే తు పరే తత్వే శాస్త్రాధీతిస్తు నిష్ఫల. అంటే ఏంటి? నీవు ప్రసన్నమైన ఎడ నెరుపులేటికి కృష్ణ, అప్రసన్నతను పరాకు చేసిన నెరుపులేమిటికి కృష్ణ అంటారు. ఏంటనమాట అక్కడ? ఇట్ ఇస్ నాట్ ద బ్యూటీ దేర్, ఇట్ ఈస్ ద ఆహ్లాద, ద హ్యాపీనెస్ దట్ షీ గివ్స్ జస్ట్ లైక్ లుకింగ్ అట్ ద సన్. There is no other thing is compared there. Here the comparison is on the dharma of the ahlada. So that is why every time we compare one thing with the other, the dharma has to be told, and that he is telling. ధృత ప్రకాశన ధర్మి. విద్యుత్తుకు ఈ బ్రహ్మమునకు ఉండేటటువంటి కంపారిజన్ ఏమిటండి? ఆ ధృత ప్రకాశన ధర్మి. నిమేషణవత్తుకి ఏమిటి? కథలో ఎలా ఉంది? ఇలా వచ్చాడు, అలా వెళ్ళిపోయాడు. అంటే ప్రకాశించాడు, ఎంతో కాంతివంతంగా ఉన్నాడు, గొప్పగా ఉన్నాడు ఆ యక్షుడు. ఇక్కడ కూడా అదే ధృత ప్రకాశన ధర్మి. సరే, ఇక్కడ ఎలా సరిపోతుంది మరి? అది మన ప్రత్యయ సమకాలాభివ్యక్తి ధర్మి. సూపర్ గా రాసిస్తాం. ఓకే, నౌ యు అండర్స్టూడ్ వాట్ ఈస్ ధర్మి. Dharma is one lakshana or one property is being compared with the other similar property. We will ignore all the other non-comparable things in that. In the comparison, in the upamana, we will ignore that. Mana pratyaya samakala abhivyakti dharmi. ఏమిటండి ఇవి? మనస్సు యొక్క, మనహ అంటే మనస్సు యొక్క ప్రత్యయ. వాట్ ఈస్ ద ప్రత్యయ? మన ప్రత్యయములు, మనస్సు తలక వృత్తులు. ఏమిటి మనస్సు వృత్తులు? అగో ఇవాళ కూర చాలా బాగులేదు, వాళ్ళ వాళ్ళు ఇలా అన్నారు, ఇలా వాళ్ళు బాగా అన్నారు, అయితే మంచి విషయాలు, అది ఎంత బాగా అర్థమైందో, ఇది చక్కగా ఉన్నది, ఇలాంటివేవో రకరకములైన ప్రత్యయం. మన ప్రత్యయ సమకాల అభివ్యక్తి ధర్మి. మనసులో ఒక ప్రత్యయము, ఒక థాట్, ఒక అభివ్యక్తము అంటే ఒక వస్తువు గురించి ఏదైనా అనుకోవడమో తెలుసుకోవడమో జరగడము ఎప్పుడు అనుకున్న వెంటనే తెలిసిపోతుంది. సమకాల అభివ్యక్తం. ద మొమెంట్ యు నో ఇట్, యు అండర్స్టాండ్ ఇట్, యు ఆల్రెడీ హ్యావ్ ఇట్ ఇన్ యువర్ మైండ్. దెర్ ఇస్ నో గ్యాప్ బిట్వీన్ నోయింగ్ అండ్ బీయింగ్ విత్ దట్. అంటే అక్కడ ఒక రోజా పువ్వు ఉన్నది, బీయింగ్. Knowing Roja Puvu is being Roja. There is a Roja Puvu. I know a Roja Puvu. I see a Roja. I know a Roja. There is a Roja. There is no difference between I see a Roja, I know that there is a Roja. Yes, there is a Roja. The difference between them is Samakala Abhivyakti. They are all instantaneous. Manas also, it will be the moment it thinks of anything, it is available for it. This is called Satta and the Spurti. Satta is being, Spurti is the knowledge. Knowing is being. Knowing is being. Satta Spurti అని చెప్తూ ఉంటారు ఎప్పుడు. ముందు కూడా వచ్చింది ఈ మాట. సో మన ప్రత్యయ సమకాల అభివ్యక్త ధర్మి అనేటటువంటిది ఉపమాన ఉపదేశం ముందు చెప్పారు. ఇక్కడ మన ప్రత్యయ సమకాల అభివ్యక్త ధర్మి ఇత్యేష ఆదేశ. అంటే మెరుపు మెరిసినట్లు కనురెప్పపాటు వలె బ్రహ్మ వేగము మరియు ప్రకాశింపజేయుట అనే ధర్మములు కలది. ఎక్కడ? ఆదేశ ఉపదేశంలో. అది అధిదైవత ఆదేశ ఉపమానోపదేశము. క్లియర్ గా రాశారండి. అది ఇంతకుముందు మాట్లాడింది అధిదైవమునకు సంబంధించినది. ఆదేశము, టీచింగ్. వాట్ టైప్ ఆఫ్ టీచింగ్? ఉపమాన ఉపదేశం. ఏ సిమిలీ టీచింగ్ యూజింగ్ ఏ సిమిలీ, ఇన్ఫాక్ట్ 2 similes. నౌ మనసునందు పుట్టిన సంకల్పము పుట్టిన క్షణమునందే ప్రకటమవుతున్నది. ద మొమెంట్ ఐ థింక్ ఆఫ్ సంథింగ్, ఇట్ ఈస్ అవైలబుల్ ఫర్ మీ టు ఎక్స్ప్రెస్. నేను ఏదైనా ఒకటి చెప్పాలి అనుకుంటే ముందు సంకల్పం వస్తుంది. సంకల్పం తర్వాత దాని తాలూకా ఎక్స్ప్రెషన్, చేతితో రాయడం కానీ, చేతితో చేసి చూపించడం కానీ, మాట్లాడడం కానీ, ఇవన్నీ ఈ సంకల్పమునకు ఆ విధముగా మనం ప్రకటించడానికి మధ్య పెద్ద గ్యాప్ ఉండదు. అంటే పుట్టిన క్షణమునందే ప్రకటన అనే ధర్మము కలది.
pratibodha viditam brahma. At the moment there is a bodha, there is a prati or the sakshi in that. No bodha can happen without the instantaneous play of the Chaitanya. That means every bodha, okay, let me see the rose now. After 1 hour, the Chaitanya will come and tell, yes, it is a rose. It's not like that. Tomorrow I will know that it is a rose. It's not like that. It is immediately available. The moment a bodha happens means there is an instantaneous Chaitanya which makes the bodha a knowing becomes a being there, a pratibodha viditam. Idi adi adhyatma adeshamu. Enduku? Why it is adhyatma? Manas is where? Where is manas? Manas is adhyatma, and it is seeking the innermost quarters. That is the antaratma. That is why adhyatma adesam. ఏలననగా ఈ విధంగా ఉపదేశించే బ్రహ్మము మందబుద్ధులకు అర్థమవుతుంది. అయ్యా ఒకటేనండి నేను చెప్తున్నాను వినండి అంటే గురుగారు కూర్చొని ఉపాధి అంతా శూన్యము, ప్రపంచమంతా గాయబ్, మిథ్య, నీవు సత్యము, నీవే బ్రహ్మము, ఎలాగండి అర్థం చేసుకుంటాడు మామూలు వాడు? మందబుద్ధి అంటే మనలాంటి వాళ్ళం కెనాట్ అండర్స్టాండ్. సో ఇఫ్ యు సే ఓకే యూ హ్యావ్ ఎ మైండ్, ఇజంట్ ఇట్? యు నో యు హ్యావ్ ఎ మైండ్? ఎస్ ఐ హ్యావ్. కెన్ యూ ఫోకస్ ఇట్ ఆన్ ఎనీ వన్ థింగ్? కెన్ యూ ఫోకస్ ఇట్ ఆన్ యువర్ ల్యాప్టాప్? Yes. Can you focus it on your mobile phone the whole day? Yes. Just forget about that. For a while, don't do that. For a while, on tomorrow onwards, 15 minutes in the morning, 15 minutes in the evening, 15 minutes before bed, you focus your mind on nothing else except the Brahman. Achintanameva brahmachintanam, adhyanameva brahmadhyanam. అని వాడికి చెప్పామనుకోండి, ఓకే లెట్ మీ ట్రై అండ్ సీ అంటాడు. ఓకే, దట్ ఈస్ ఎ మందబుద్ధి ఆల్సో కెన్ బి బ్రాట్ ఇన్ టు ద ఫోల్డ్. ఏవం ఆదిశ్యమానం, ఈ విధముగా చెప్పబడి ఉపదేశించబడితే హీ సర్టన్లీ బ్రహ్మ మందబుద్ధి గమ్యం భవతి, మందబుద్ధులకు కూడా తెలుసుకునే అవకాశము కలుగుతున్నది. ఇది ఈ విధముగా బ్రహ్మణ ఆదేశోపదేశ. దిస్ ఈజ్ ఆదేశ టీచింగ్. Upadesha is given to the student there. Upadesha, adeshopadesha. ఒకవేళ ఇలా చెప్పలేదనుకోండి, ఈ మందబుద్ధులకి మరి నిర్గుణ పరబ్రహ్మాన్ని, నిరుపాధిక పరబ్రహ్మాన్ని చెప్పారనుకోండి, బాగా చదివారు కదా మీరు, మన ఎవరు నాగరత్నం గారు, కేనోపనిషత్తు సోపాధిక బ్రహ్మాన్ని చెప్తోందా, నిరుపాధిక బ్రహ్మాన్ని చెప్తోందా? సోపాధిక బ్రహ్మాన్ని సార్. Correct. You are very correct. Because it is showing your eye and showing chakshusha chakshuhu, manasaha manaha, vachoha vakuha. ఒక్కటి చూపించి దీని వెనకాల ఉన్నదని చూపిస్తున్నారు. సోపాధిక బ్రహ్మాన్ని బోధిస్తుంది. నిరుపాధిక బ్రహ్మమును బోధించే ఉపనిషత్తు ఇది కాదు. అంచేతే దీన్ని త్వం పదార్థ ఉపనిషత్తు. ఎందుకంటే త్వం అనేటటువంటి ఉపాధిని చూపించి పరబ్రహ్మాన్ని తెలుసుకుంటున్నారు. అలా కాకుండా నిరుపాధిక బ్రహ్మాన్ని బోధించడం మొదలెట్టారనుకోండి, నాలా పెట్టండి, హీ ఏలననగా నిరుపాధికం ఏవ బ్రహ్మ మందబుద్ధిభి ఆకలయితుం, తెలుసుకొనుటకు, ఆకలయితుం ఊహించుటకు, శక్యం నా, నిరుపాధిక బ్రహ్మము మందబుద్ధులకు ఆకలయతుం న శక్యం. నా హీ ఏలననగా నిరుపాధికం ఏవ బ్రహ్మ, నిరుపాధికము మాత్రమే అయినటువంటి బ్రహ్మ మందబుద్ధిభి, మందబుద్ధులకు. మందబుద్ధులు అంటే ఇందుకు పనికిరాని వాళ్ళని కానీ ఒక డెరగేటరీ రిమార్క్ కాదు. మందబుద్ధి అంటే ద బెస్ట్ వే ఆఫ్ నోయింగ్ మందబుద్ధి, there is an acid test for mandabuddhi. Whether we are mandabuddhi or not, we can test for ourselves. How do I test? We test it not for others. We have to test ourselves. Never test others. This is what Gita tells us. Okay. Now, let us say we have 100 grams weighing very brilliant, beautifully carved necklace of gold. And there is 100 grams of gold powder in a bottle.
Okay? Do you think which is valuable? Which is more valuable? రెండు వాల్యూ ఒకటేనండి. Do you think one is more valuable than the other? No. Yes. The moment you don't concentrate on the rupa and the form of the necklace and realize that the gold in the as powder is nothing but the same as the necklace, and you give the same weight for both, the weight in the sense, the mind, the importance for both, that is not manda buddhi. If you go and ask somebody generally, what do I do with the powder? Give me the necklace. Finished. That means you are concentrating on the nama and the rupa. Okay? You are valuing this more than that. The nama and rupa, we are manda buddhi. Majority of the persons, people, ప్రపంచంలో చాలా మంది నామరూపముల మీదనే ఉంటాం. అలా ఉన్న వాళ్లకు ఏదో ఒకటి చూపిస్తే గానీ వాళ్ళు పట్టుకోలేరు. అందుకని నిరుపాధికం ఏవ బ్రహ్మ మందబుద్ధిభిః ఆకలితుం శక్యం నా. It cannot not possible. They will not be able to get it. That is why these upasanas are given, my dear. ఎందుకంటే మందబుద్ధులకు ఉపాధి లేని బ్రహ్మము ఊహించుటకైనా శక్యము కాదు. ఆకలయతుం న శక్యం. ఆకలయతుం మీన్స్ ఈవెన్ టు ఇమాజిన్ ఫర్ దెమ్ దే కెనాట్. ఊహించడానికైనా శక్యం కాదు. కించ ఇన్ అడిషన్ ఇంకా ఏమిటంటే అంటూ చెప్తున్నారు. వాక్య భాష్యం ఫాస్ట్ గా చదివేసుకోవచ్చు, కష్టం ఉండదు వాక్య భాష్యం. అథ ఆ తరువాత అనంతరం ఆత్మ దేహేంద్రియ సంఘాతమునకు సంబంధించిన అధ్యాత్మ ఉపాసన చెప్పబడుచున్నది. ఆత్మ విషయం అధ్యాత్మం ఉచ్యతే ఇది వాక్య విశేష. అక్కడ ఉచ్యతే అనే క్రియాపదాన్ని తెచ్చుకోవలెను చెప్తున్నారు. చెప్పబడుచున్నది అనే క్రియాపదమును వాక్యమును పూరించవలెను. You bring that uchyate there. It is not in the Upanishad, but you have to bring the verb there. Otherwise, adha adhyatmam, what does it mean? ఆ తరువాత ఆధ్యాత్మం అంటే ఏం తెలియదు. ఆధ్యాత్మము చెప్పబడుచున్నది. యది ఏతద్యదోచ్చ లక్షణం బ్రహ్మ గచ్చతీవా అంటే ప్రాప్నోతీవా పొందుచున్నదా అనున్నట్లు, విషయీకరోతీవా యాజ్ తో ఆబ్జెక్టిఫైస్ ద బ్రహ్మన్ ఇది అర్థం. అంటే ఏంటి? పైన చెప్పిన లక్షణములు గల ఏ బ్రహ్మ గలదో, వాట్ ఇస్ దట్ బ్రహ్మ? ముందు నేర్చుకున్నాం. ప్రతిబోధ విదితం మతం అదొక బ్రహ్మ. లేకపోతే అవిజ్ఞాతం విజానతం, విజ్ఞాతం అవిజానతం అదొకటి. లేకపోతే అదేమోను తెలిసిన దానికన్నా వేరు, తెలియని దానికన్నా వేరు అని చెప్పుకున్నటువంటి ఆ బ్రహ్మ. అటువంటి బ్రహ్మ మనస్సు విషయముగా చేయుచున్నదా అన్నట్లున్నది. అంటే బ్రహ్మ యథోక్ష లక్షణం బ్రహ్మ గచ్చతీవా ప్రాప్నోతీవా విషయీకరోతీవా అర్థః. హూ ఈజ్ విత్ విషయీకరోతి? మనః గచ్చతి, మనః ప్రాప్నోతి, మనః విషయీకరోతి ఇవ అర్థః. ఓకే, వాస్తవముగా మనసు బ్రహ్మను విషయముగా చేయలేదు, చేయుట లేదు. నా పునః విషయీకరోతి మనసః. ఎందుకు? అవిషయత్వాద్ బ్రహ్మణ. బ్రహ్మము విషయము కాదు కదా, ఇట్ ఈస్ నాన్ ఓమ్ యాక్ట్ కదా, ఓమ్ యాక్ట్ కాదు కదా. అది ఏ విధంగా విషయం చేయబడుతుంది? చేయబడదు. అంచేతే ఇవా అని పెట్టుకో. అతో మనో నగచ్చతి, కనుక మనసు దాని దగ్గరకు వెళ్ళలేదు. ఎందుకంటే మనో నగచ్చతి ఏ అనాహుర్ మనోమతం ఇది ఉక్తం, ఆల్రెడీ చెప్పేసాం 1:3, 1:5 కానీ గచ్చతి ఇవ ఇది మనసః అపి మనస్వాత్. అందువలన కానీ బ్రహ్మ మనసునకు కూడా మన మనన శక్తికి మూలమగుట వలన. బికాజ్ హౌ ద మైండ్ ఈస్ ఫంక్షనింగ్? మైండ్ ఈస్ ఫంక్షనింగ్ బికాజ్ ఆఫ్ ద బ్రహ్మం విచ్ ఈస్ క్లోజెస్ట్ టు ద మైండ్, టు ద ఆత్మ, ద మనస్. సో మనసు దాన్ని పొందుతున్నదా, దాని వెళుతున్నదా అన్నట్లు మనసు బ్రహ్మను తెలియనా అన్నట్లు భాషించుచున్నది. ఉపాసనలో సూర్యుడు కదులుతున్నటువంటి నీటిలో సూర్యుడు దొరకడు, మనకి తెలుసు. కానీ సూర్యుని ప్రతిఫలనం మనం చూసి సూర్యుడిని ఊహించవచ్చు. అదే విధముగా ఈ మనసు నిశ్చలంగా ఉంటే బ్రహ్మము మనసుకు దొరకదు, కానీ దొరకడానికి ప్రయత్నం చేసినట్టుగా ఇక్కడ చేస్తున్నాము. అదే ఉపాసన. జ్ఞానం అంటే ఏమిటి? నిజ సూర్యుడిని పొందడమే. అదే డైరెక్ట్గా రిఫ్లెక్షన్ కాకుండా
ఈ ఉపాసనలో ఏంటంటే వి యూజ్ ఎస్ మీడియం టు గెట్ ద హయ్యర్ థింగ్. సో బ్రహ్మ ఆత్మయే ఉన్నది కావున ఆత్మభూతత్వాచ బ్రహ్మణ తత్ సమీపే మనోవర్తతి, అదే చెప్తున్నారు. బ్రహ్మ ఆత్మయే ఉన్నది కావున మనస్సు బ్రహ్మకు దగ్గరగా ఉన్నదని శృతి చెప్తున్నది. శృతులలో చెప్తే మనస్సు అండ్ ద బుద్ధి ఆర్ వెరీ క్లోజ్, దే ఇంటిమేట్లీ అసోసియేటెడ్ విత్ ద బ్రహ్మ. దట్ ఈస్ వై వాట్ ఎవర్ ఈస్ దేర్ ఇన్ ద మైండ్ we sometimes feel as though it is by the సాక్షి. నిన్న ఎంత మనం చెప్పుకున్నా సరే చూస్తున్నది మనస్సు, మనస్సు వెనకాల సాక్షి ఉందంటే ఆ రెండు సెపరేట్ చేసి చూడడం కష్టం. ఎందుకంటే మనస్సు సాక్షి ఒక్కలాగే ఉంటాయి చూడడానికి, దాని దగ్గరగా ఉండడం. ఉపాసకుడు ఈ మనస్సుతోనే ఆ బ్రహ్మను దగ్గరగా భావన చేయు. ఈ మనస్సుతోనే ఆ బ్రహ్మను ఎక్కడ భావన చేయును? ఆధ్యాత్మములో, హృదయమునందు. ఉపస్మరతి అనేన మనసా, మనసుతోనే ఉపస్మరతి భావన చేయును దగ్గరగా. ఏవ తద్బ్రహ్మ విద్వాన్ యస్మాత్ తస్మాత్ బ్రహ్మ గచ్చతీవ ఇది ఉచ్యతే. యస్మాత్ యస్మాత్ విద్వాన్ మనసా ఉపస్మరతి తస్మాత్ బ్రహ్మ గచ్చతీవ ఇది ఉచ్యతే. కావుననే మనసు బ్రహ్మమును పొందుచున్నదా అన్నట్లు చెప్పబడుచున్నది. బ్రహ్మ అనగా ఆత్మ చైతన్యముచే ప్రవర్తిల్ల చేయబడిన. వాట్ ఈస్ బ్రహ్మ? బ్రహ్మ ఈజ్ ఆత్మ చైతన్యం. దాంతో ఆత్మ చైతన్యంచే ప్రవర్తిల్ల చేయబడిన అభీష్ణగం పునః పునః చ సంకల్పో బ్రహ్మ ప్రేషితస్య మనః. మనస్సు మరల మరల సంకల్పించుచుండును. ఇందువలన హృదయం నందు భావన చేయుట, నిశ్చయము చేసుకునుట, సుఖాద్యనుభవము మొదలగు సూచకములను బట్టి బ్రహ్మయే ఆధ్యాత్మము. బ్రహ్మయే ఆధ్యాత్మము. దేహేంద్రియ సంఘాతంలో ఆధ్యాత్మంలో మనసు బ్రహ్మాని మనసుతోనే బ్రహ్మాన్ని ఉపాసించాలి. మనసు అగునని సాధకుడు ఉపాసించవలెను అని అభిప్రాయం. అతః ఉపస్మరణ సంకల్పాది లింగై. ఉపస్మరణ అంటే భావన చేయడము, సంకల్పము చేయడము, సుఖము మొదలైన అనుభవములు, ఆది మొదలైన అంటే దానికి లింగై సూచకములను బట్టి. లింగము అంటే సూచన. ఆ సూచకములను బట్టి బ్రహ్మ మనః ఆధ్యాత్మభూతం ఉపాస్యం ఇది అభిప్రాయః. తస్య చ ఆధ్యాత్మం ఉపాసనే గుణో విధీయతే. ఆధ్యాత్మం నందరి ఉపాసనకు ఇంకొక ఉపాసన జోడించబడుతున్నది. దాని పేరు గుణ ఉపాసన. బ్రహ్మమునకు గుణ ఉపాసన 6వ మంత్రంలో చెప్పబడుచున్నది.